హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూను వైసీపీ కల్తీ చేసి మరీ ఇప్పుడు ఏమీ లేదంటూ రాద్ధాంతం చేస్తున్నారని విశాఖ ఉత్తర నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ ఉషా కిరణ్ మండిపడ్డారు. వైసీపీ హయాంలో చాలా ప్రమాదకరమైన రసాయనాలతో ఆవు నెయ్యిని తయారు చేసి తక్కువ రేటుకు కొనుగోలు చేసి కల్తీ జరగలేదని నివేదికలొచ్చాయని వాదించడం సమంజసం కాదని అన్నారు. తిరుపతి లడ్డూ కల్తీ విషయంలో భాగమైన అందరినీ శిక్షించాలని, తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉషా కిరణ్ డిమాండ్ చేశారు. ఏడుకొండలవాడ గోవిందా. హిందువులందరూ కూడా తమ ఆరాధ్య దైవంగా భావించేటటువంటి కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకన్న స్వామి ప్రసాదంలో, లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్ల ఆధారంగా గత సంవత్సర కాలం క్రితం పవన్ కళ్యాణ్ గారు దానికి సంబంధించి ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి మరొక ప్రాయశ్చిత్త దీక్షను చేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క గత 2-3 రోజుల తర్వాత 2-3 రోజుల క్రితం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి దెయ్యాలు వేదాలు వల్లించే విధంగా మరి ఈరోజు సిట్ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్లో ఎటువంటి కల్తీ జరగలేదన్న రిపోర్ట్ వచ్చింది అని మాట్లాడడం చూసినట్లయితే, గతంలో ఏదైతే సిట్ విచారణకి కూటమి ప్రభుత్వం సిట్ విచారణ కోరుకుంటే మాకు సిట్ విచారణ పనికిరాదు, సుప్రీంకోర్టు ద్వారా సిబిఐకి వెళ్తామని చెప్తే సుప్రీంకోర్టు మరి సుముటోగా కేసును తీసుకొని ఈరోజు విచారణ జరిపించిన నేపథ్యంలో మరి ఏదైతే హిందువులు ఏదైతే మరి పరమ పవిత్రంగా భావించే లడ్డు విషయంలో అపచారం జరిగిందన్న విషయాన్ని వెల్లడి చేస్తే ప్రతి ఒక్క హిందూ మనోభావాలు దెబ్బతింటాయి, బాధపడతారన్న ఉద్దేశంతో ఆ విషయాలు ఏమీ వెల్లడి చేయకుండా కల్తీ అయితే జరిగింది అన్న విషయాన్ని తెలియజేయడం జరిగింది. మరి ఏదైతే కేవలం ఒక నువ్వుల నూనె కొనడానికి కూడా 400 రూపాయలకి కూడా నువ్వుల నూనె రాని పరిస్థితుల్లో కేవలం ఒక 400 రూపాయలకి మరి ఆవు నెయ్యిని ఆ రోజు దాదాపుగా 1,60,00,000 కిలోల ఆవు నెయ్యిని ఆ రోజు టీటీడీకి సరఫరా చేస్తే దాంట్లో దాదాపుగా 60 లక్షల కిలోల నెయ్యి కల్తీ అయిందని ఈరోజు ఏదైతే సిట్ నివేదిక తయారైందో దాంట్లో వెల్లడి చేయడం జరిగింది. ఆ సందర్భంగా 20 కోట్ల లడ్డూలు తయారు చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా అపచారం జరిగింది, ఈ లడ్డూలన్నింటిలో కల్తీ ఉందన్న విషయాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకొని మరి చాలా దిగ్భ్రాంతికి లోనవుతూ బాధపడుతున్నటువంటి పరిస్థితి. మరి ఏదైతే ఆవు నెయ్యి అనేది లేకుండా, పాలు వెన్న అనేవి లేకుండా నెయ్యి తయారు చేయడం అనేది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మాత్రమే సాధ్యమైంది. మరి ఏదైతే కెమికల్స్ ఏవైతే ఉన్నాయో, లాక్టిక్ యాసిడ్ కానివ్వండి, అలాగే మోనోగ్లిజరైడ్స్ కానివ్వండి, అలాగే బీటా కెరటిన్ కానివ్వండి, ఎస్టిక్ యాసిడ్, వీటిలన్నింటినీ కలిపి ఒకలాంటి రసాయనాన్ని, ఒక సింథటిక్ రసాయనాన్ని ఆవు నెయ్యిలాగా స్మెల్ వచ్చే విధంగా, వాసన వచ్చే విధంగా ఉండే ఒక రసాయనాన్ని తయారు చేసి దాంట్లో కూడా జంతువుల కొవ్వు కలవలేదు అని ఎవరు చెప్పలేని పరిస్థితి. మరి ఆ ఫ్లేవర్ వచ్చే విధంగా దాన్ని తయారు చేసి లడ్డూల విషయంలో ఇంత అపరాధం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ప్రజాక్షేత్రంలో వెంటనే శిక్ష పడకపోవచ్చు, కానీ తప్పనిసరిగా భగవంతుడు దీనికి సంబంధించినటువంటి మూల్యం వాళ్ళు చెల్లించుకోవాల్సిన అవసరం వస్తుందన్న విషయాన్ని తెలియజేస్తూ, దీని అంతటికీ కారణం ఏంటంటే హైందవ సాంప్రదాయాల మీద నమ్మకం లేకుండా హైందవ సాంప్రదాయాలను చిన్నతనం చేసే వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉండడం వల్ల మరి ఇన్ని అపచారాలు జరుగుతున్నా ఆయన వాయిస్ని ఆ రోజు రేజ్ చేయకపోవడం జరిగింది. ఏదైతే తిరుపతికి సంబంధించినటువంటి బ్రహ్మోత్సవాలు భార్యతో కలిసి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏనాడు కూడా భార్యను తీసుకుని తిరుపతికి వెళ్ళినటువంటి దాఖలాలు లేవు.
డిక్లరేషన్ మీద సైన్ చేసి తిరుపతికి వెళ్ళానంటే ఆ సాంప్రదాయాన్ని గౌరవించినటువంటి దాఖలాలు లేవు. అంతేకాకుండా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో అంతర్వేదిలో రథం కాలిపోతున్న, విజయనగరంలో ఉన్నటువంటి రాముల వారి విగ్రహాల తల నరికినా కూడా, అలాగే అమ్మవారి కనకదుర్గమ్మ అమ్మవారి సింహాసనం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఉత్సవ విగ్రహాలకు సంబంధించినటువంటి సింహాలని దుండగులు తీసుకువెళ్ళిపోతుంటే దాన్ని కూడా అపహాస్యం చేస్తూ ఎవరో పిచ్చి పట్టిన వాళ్ళు చేశారని ఎంతో తేలిగ్గా తీసి పక్కన పారేసినటువంటి వ్యక్తి, మరి హిందువుల మనోభావాలను ఏమాత్రం గౌరవించకుండా విలువ ఇవ్వకుండా చేసినటువంటి వ్యక్తికి తప్పనిసరిగా భగవంతుడు దానికి సంబంధించినటువంటి మూల్యం చెల్లించుకున్న రోజు తీసుకొస్తాడనే విషయాన్ని తెలియజేస్తుంది.